ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఖచ్చితంగా మంటలు వస్తాయి. భవానీ, మంటలు రాకుండా చూడు. చెల్లెలు వెళ్ళగలిగింది వేదవతి గారు, ఇప్పుడేమంటారు? నీలో తప్పుంది కాబట్టి నిన్ను అమ్మవారు అనుమతించలేదు. నీలో అన్యాయం ఉంది, అందుకే ద్వారం దాటలేకపోతున్నావు. నీకు చెడు సావాసం ఎక్కువైంది, అందుకే అమ్మవారి కృపకి పాత్రురాలివి కాలేకపోతున్నావు. హలో, చెడు సావాసం అంటూ మమ్మల్ని చూసి చెప్తున్నావేంటి? అయితే ఈ ఇంట్లో మీరిద్దరే నెగటివ్ క్యారెక్టర్స్ అయి ఉంటారు. ఏయ్, నువ్వు నోరు ముయ్యవే. ఎంతలో ఉండాలో అంతలో ఉండు, ఎక్కువ చేయకు. అయ్యో రామా, ఇప్పుడు నేనేమన్నానని నా మీద విరుచుకు పడుతున్నారు? ఎలాగూ లోపలికి వెళ్ళావు, నీ చేత్తో దీపం వెలిగించరామ్మా. అవసరం లేదు. దీపం వెలగకుండా ఉండటం అరిష్టమని నువ్వే కదా అన్నావు. దయచేసి అడ్డుపడకు. విషయంలో ఇదెందుకు ఎంతలా ఆనందపడిపోతుంది? దీని సంగతి తేల్చాలి. ఇప్పటికైనా పంతాలు పట్టింపులు వదిలేసి మీరు లోపలికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారో అర్థం చేసుకోండి. మీకు గదిలోకి అనుమతి దొరకడానికి అవసరమైతే ఏవైనా పూజలు చేయండి. అప్పుడు పల్లెటూరికి విగ్రహాన్ని, ముక్కు పుడకను తీసుకెళ్లి ప్రసాదం తయారు చేయగలుగుతారు.